చుట్ట వెలిగించుకోవడానికి చితికర్రే దొరికిందా? అడిగితే ఏ అగ్గిపెట్టో లైటర్ ఇస్తాంగా. మేం బైరాగులం, సర్వం మాకు ఒకటే. ఈ చితిపై కాలుతున్న వాడి జీవిత చక్రం ఎలా ఆగిపోయిందో, ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడానికే వెలిగించాం. వీడు అర్ధాయుస్సుతోటే తనువు చాలించాడు. వీడికి ఆయుస్సు ఇంకా ఉంది. వీడు చేసిన పాపాలకు మధ్యలోనే పోయాడు. వీణ్ణి కడతెర్చింది ఒక ఆత్మ, ప్రేతాత్మ. మరో ఇద్దరిని చంపబోనింది. దోషులు నిజాన్ని పాతిపెట్టారు. నమ్మశక్యంగా లేదు కదా? చూస్తావా? రగిలిపోతున్న ఆత్మను చూడు. పిచ్చిగా ఉందా? ఈ విషయం గిరికి చెప్పాననుకో చంపేస్తాడు తెలుసా? వాడక్కడే కాదు మగోడు, నేను ఉన్నా. బాబు సిఏ గారు ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. ఏమండి, మనం ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ గడప తొక్కామా? అలా తొక్కితే మన ఇంటి పరువు ఏమవుతుందండి? కాస్త ఆలోచించండి. పైగా మీరు పెద్ద పేరు మోసిన సైంటిస్ట్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సార్ నమస్తే. నమస్కారం. ఎందుకు వచ్చారు? కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమిటి ప్రాబ్లం? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. ఏ విషయం? మా అమ్మాయి విషయం. ఆహా, ఏమైంది? 2-3 రోజుల నుంచి కనిపించడం లేదండి. 2 రోజుల నుంచి కనపడకపోతే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారండి? అది సరే కానీ వివరాలు చెప్పండి. అమ్మాయి ఫోటో తెచ్చారా? తీసుకొచ్చానండి. ఇదిగో. ఈ అమ్మాయి పేరు మేరీ. వయసు 19 సంవత్సరాలండి. 19 సంవత్సరాలంటే ఆ అమ్మాయి బీటెక్ ఎంటెక్ రెండిట్లో ఏదో చదువుతుంది. ఎస్. ఆ అమ్మాయి కనిపించకపోవడం కాదండి, ఏ బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు రేపు వచ్చి సార్ మేము నేజలు సార్ అన్నారనుకోండి, మీరు నేను బఫూన్లు అవుతాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈరోజు పేపర్లో మీ గురించి చదివాను. హ్యూమన్ ఇంప్లాంటేషన్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చారు? మా అమ్మాయి కనిపించడం లేదు సార్. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఎక్కడో ఏంటి సార్, ఎదురుగా కనపడుతాను. బాబాయ్. రామకృష్ణ ఇలా రా. సార్, టేబుల్ డ్రాలో ఐడెంటిటీ కార్డు లాకెట్ ఉంది, తీసుకురా. అలాగే సార్. ఇదిగోండి సార్. సార్, మా ఫోటోలు ఈ లాకెట్లోకి ఎలాగొచ్చాయి? ఈ లాకెట్ మీ చేతికి ఎలా వచ్చింది? వెరీ సింపుల్ సార్. మీ అమ్మాయి కనిపించడం లేదు అన్నట్టు మీ ఫోటోలు ఉన్న లాకెట్ నా చేతిలో ఉంది. అదే సార్ నాకు అర్థం కానిది. ఈ లాకెట్లో మా ఫోటోలు ఎందుకున్నాయి? ఇతని మెడలో దొరికింది. నోను, అతను ఎవరో నాకు తెలియదు. మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వేరు. ఈసారి అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి. మీ అమ్మాయి కనిపించడం లేదు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ఫోటోలు ఉన్న లాకెట్ పరిచయం లేని వ్యక్తి మెడలో దొరికింది. సంథింగ్ రాంగ్. ఎప్పటి నుంచి మీ అమ్మాయి కనిపించడం లేదు? తన బర్త్డే రోజు నుంచి. ఎస్, నా గెస్ కరెక్ట్ అయితే ఈ లాకెట్ మీ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి ప్రజెంట్ చేసి ఉండాలి. అంటే ఆ అబ్బాయిని ఒకసారి నాకు ఫోన్లో పరిచయం చేసింది. అతను ఒకసారి మా ఇంటికి కూడా వచ్చాడు. ఒకసారి ఫోన్ చేయండి. ఓకే సార్. హలో. హలో గౌతమ్. అంకుల్, నువ్వేమైనా తనకి చైన్ లాకెట్ లాంటిది ఏదైనా ప్రజెంట్ చేసావా? అవును అంకుల్, మీకు చెప్దామంటే సందర్భం రాలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఎందుకు అంకుల్? నువ్వు నన్ను కలుసుకున్నప్పుడు చెప్తాను. ఓకే, అలాగే అంకుల్. బాయ్. యు ఆర్ రైట్ సార్. అతను లాకెట్ ఉన్న చైన్ ప్రజెంట్ చేశాడు.
మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి. బాబాయ్ సార్ కంప్లైంట్ తీసుకోండి. అలాగే సార్. అతను ఒకసారి రమ్మని చెప్పండి గౌతమ్ని. ఓకే సార్. ఓకే. సార్ ఇదిగోండి. రాసుకునే వచ్చారా? థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.